ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు. కొంతమంది మాత్రము దేవుడు అనేవాడు లేడు, దేవుడు ఉన్నాడనేది మనుషుల భ్రమ మాత్రమే అని చెప్పి వాదిస్తూ ఉంటారు. వారు ఎందుకు ఈ విధంగా అంటారు అంటే వారి జీవితాలలో వారు దేవుని కృపను అనుభవించలేదు, దేవుని ప్రేమను రుచి చూడలేదు, దేవుని కార్యాలను కూడా చూడలేకపోయారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని గురించిన విషయాలను కేవలం వాదనల ద్వారా మనము తెలుసుకోలేం. దేవుని గురించి పుస్తకాలు చదివినంత మాత్రాన సంపూర్ణముగా మనము అర్థం చేసుకోలేము. కానీ దేవుని ప్రేమను పూర్తిగా మన జీవితాలలో అనుభవించినప్పుడే దేవుని గురించి పూర్తిగా మనము అర్థము చేసుకోగలం. ఒక నాస్తికుడు దేవుడు అనేవాడు లేడు, దేవుడున్నాడన్న భ్రమలో అందరూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ విషయంలో నన్ను ఎవరైనా ఏదైనా అడగాలన్నా, నాతో ఎవరైనా మాట్లాడాలన్నా ఈ వేదిక మీదకి రండి, మాట్లాడుకుందాం అని సవాలు విసిరాడు. అయితే త్రాగుడు అనే వ్యసనం నుండి విడుదల పొంది రక్షించబడిన ఒక ఆయన వేదిక మీదకి వెళ్ళి ఒక నారింజ పండును ఒలుచుకుని ఒక్కొక్క తొనను తింటూ మొత్తము తినేశాడు. ఆ నాస్తికుడు ఆ వ్యక్తిని చూస్తూ కాసేపటికి, ఏంటయ్యా అలా తింటున్నావు, నన్నేమైనా అడగాలి అని అనుకుంటున్నావా అని అడిగాడు. వెంటనే ఆ నారింజ పండు తిన్న ఆయన, ఇప్పుడు నేను తిన్న నారింజ పండు తీయగా ఉందో పుల్లగా ఉందో చెప్పగలవా అని ఆ నాస్తికుని అడిగాడు. వెంటనే ఆ నాస్తికుడు, నేను తినకుండా ఎలా చెప్పగలనయ్యా, ఏమి మాట్లాడుతున్నావని చెప్పి గట్టిగా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, దేవుని ప్రేమ కూడా ఇంతేనయ్యా, దేవుని మంచితనాన్ని అనుభవించిన వారికే దేవుని ప్రేమలో గొప్పతనము తెలుస్తుంది, నీలాంటి వారికి తెలియదు, నీలాంటి వారికి అర్థము కాదు అని అనగానే ఆ నాస్తికుని ముఖము చిన్నబోయింది. ఈ సంఘటన ఒక అద్భుత సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుని గురించి వాదించేవారు చాలా మంది ఉంటారు, కానీ దేవునిని వారి జీవితాలలో అనుభవించిన వారు నిశ్శబ్దంగా ఒక సాక్ష్యముగా నిలుస్తారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక సందర్భము మనకి కనబడుతూ ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఒక పుట్టుగుడ్డివాన్ని స్వస్థపరిచారు. అయితే ఆ సందర్భంలో పరిసయ్యులు యేసు ప్రభువారి మీద లేనిపోని నేరారోపణలు చేస్తూ ఉంటే ఆ స్వస్థత పొందిన మనిషి చాలా సింపుల్గా ఈ విధంగా అన్నాడు, అయ్యా మీరు చేస్తున్న నేరారోపణలు నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేను ఒకప్పుడు గుడ్డివాడిని, యేసు ప్రభువారు నన్ను స్వస్థపరిచారు, ఇప్పుడు నిన్ను చూస్తున్నానని చెప్పి పరిసయ్యులతో అన్నాడు. అంటే అతడు పెద్ద వాదనలు చేయలేదు, కానీ ఒక విషయం మాత్రమే చెప్పాడు, నేను నా జీవితంలో దేవుని కార్యాన్ని చూశాను, ఆయన ప్రేమను అనుభవించానని. నారింజ పండు తినకుండా దాని రుచి చెప్పలేం, అలాగే దేవుని ప్రేమను అనుభవించకుండా ఆయన మాధుర్యాన్ని అర్థము చేసుకోలేం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని గురించి వినడమే కాదు, మన జీవితంలో దేవుని కార్యాలను అనుభవించేలా, దేవుని కృపను పొందుకునేలా అటువంటి ఆత్మీయతను కలిగి జీవించాలి. అప్పుడే మన సాక్ష్యము ఎటువంటి గొప్ప వాదనలు మన ముందు ఉన్నా సరే వాటికంటే గొప్పదిగా నిలుస్తుంది. ఆమేన్.